अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। सरकारी वेब का दौरा KSR कैंप ऑफिस, कंदी श्रीनिवास रेड्डी ने किया पुरतबाक इस्तकबाल। चीफ मिनिस्टर जलसे की तैयारियों पर तबादला ख्याल, जलसे को कामयाब बनाने की अपील। ज़िले में बाबू जगजीवन राम जयंती तकारीब, अवामी नुमाइंदों, अफसरान और आवाम की जानिब से खिराज अक़ीदत। चीफ मिनिस्टर के पिपरी जलसे की तैयारियों का जायज़ा, अवामी फलाह व तरक्की को आवाम तक पहुँचाने के लिए चीफ मिनिस्टर का दौरा। कंदी श्रीनिवास रेड्डी की काविशों पर सरकारी वेब विजय रमना राव की सताइश, म्यूनसिपल चेयरपर्सन का हासिल करने में किरदार की तारीफ। खानापुर बल्दिया पर बीजेपी और BRS का कब्जा, चेयरपर्सन बीजेपी, वाइस चेयरमैन BRS के हिस्से में। और अब ख़बरों की तफसील। रियासती सरकारी वेब और पेदापल्ली रुकन असम्बली चिंताकुंटा विजय रमना राव ने तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी की पीर के रोज़ बाज़ार हदनूर मंडल के पिपरी गांव में मुनक़्क़िद होने वाली अवामी जलसे को कामयाब बनाने की अपील की। इतवार के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर में वाक़ कांग्रेस लीडर कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस प्रजा सेवा भवन में मुनक़्क़िद तैयारी इजलास से खिताब करते हुए इन्होंने पार्टी कायदीन और कारकुनों को ज़रूरी हिदायतें दी। इन्होंने कहा कि हल्के से बड़ी तादाद में आवाम और कारकुनान जलसे में शिरकत करके इसे कामयाब बनाए। इन्होंने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी फलाही व तरक्याती कामों को साथ लेकर आगे बढ़ रहे हैं और अवामी तर्ज़ हुक्मरानी के ज़रिए अवाम की तायद हासिल कर रहे हैं। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी ने कहा कि आदिलाबाद की तरक्की के लिए चीफ मिनिस्टर खुसूसी तवज्जो दे रहे हैं, लिहाजा अवाम बड़ी तादाद में जलसे में शिरकत करते हुए कामयाब बनाएँ। రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బోధ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామానికి వస్తున్న సందర్భంగా జన సమీకరణ సభ ఏర్పాట్ల గురించి మనందరితో చర్చించడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు వచ్చారు. మరి సమీకరణ సభకి ఏర్పాట్లు సమీకరణ అంతా కూడా దాని గురించి పెద్దలు చర్చిస్తారు. రేపు మాత్రం బస్సులు ఎన్ని పంపిస్తామో గ్రామాలకి మనకి 6 మండలాలు, మరి జైనతు, బేల, బోరజు, సాత్నాల రూరల్ మండలం మావలని మనం ఎన్ని బస్సులు పెట్టుకుందాం. వ్యక్తిగతంగానైతే కౌన్సిలర్లు, ప్రస్తుత కౌన్సిలర్లుగా డిఫీటెడ్ కౌన్సిలర్లు ఎట్టి పరిస్థితుల్లో మీ వార్డు నుంచి ముఖ్యమైనటువంటి 20 ప్రతి మీ వార్డు నుంచి తీసుకొచ్చుకోవాలా. పిప్రి పెద్ద దూరంగా లేదు, గ్రామాలకి బస్సులు పంపిస్తాం. 4 వీలర్స్
ఎక్కడికక్కడ పెట్టాలి. మనం పార్టీ తరఫున బస్సులే ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని పోయినసారి ముఖ్యమంత్రి గారి సభ, రేవంత్ రెడ్డి గారి సభ జరిగినప్పుడు మనం టౌన్లోనే మొత్తం గ్యాదరింగ్ చేసినాం. 6 మండలాల నుంచి, ప్రతి గ్రామం నుంచి జన సమీకరణ చేసేటట్టుగా రేపు సభకి ఎట్టి పరిస్థితుల ముఖ్యమంత్రి గారి సభని సీరియస్గా తీసుకొని బ్రహ్మాండంగా అందరూ కూడా కలిసికట్టుగా జన సమీకరణను చేసి వేలాదిగా తరలివచ్చినట్టుగా మనం ఖచ్చితంగా చూడాలి. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికల భాగంగా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఒక జిల్లా పర్యటన విచ్చేస్తున్నారు. కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఇక్కడికి వచ్చింది రేపటి సమావేశాన్ని సక్సెస్ చేయాలా, అలా మీ అందరి భాగస్వామ్యం ఉండాలా. మరి మీ వార్డులలో 49 వార్డులకి వెళ్ళి వార్డుకి 20 మందికి తగ్గకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరు కలిసికట్టుగా ఉండి రావాలని చెప్పడానికి మిమ్మల్ని అందరినీ తప్పకుండా ఇన్వాల్వ్మెంట్ చేసి మరి జన సమీకరణ కోసం మీ ప్రయత్నం మీరు చేయాలని చెప్పడానికి మనం ఇక్కడి దాకా రావడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రేపు జరిగేటువంటి సమావేశం ఉద్దేశం మరి ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఏదైతే 99 రోజుల ప్రణాళికలో భాగంగా మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు రేపు బాసర ఐఐటికి వెళ్ళి అక్కడ సమీక్షా సమావేశాన్ని పెట్టుకొని బాసర ఐఐటికి ఇంకా మన ప్రభుత్వం ద్వారా ఏం చేస్తే బాగుంటుంది, ఏమి ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని వారు ఆలోచన చేసి మరి అక్కడి నుండి మళ్ళీ బహిరంగ సభ వేదిక దాకా 3-3:30 వస్తారనుకుంటా. ఆ లోపల 3:30 వరకు మనం అక్కడికి ఉండే విధంగా పోవాలా. ఇవాళ మన ఆదిలాబాద్కు మన ముఖ్యమంత్రి వచ్చేటువంటి 2 రోజుల ముందే మరి 30 కోట్ల రూపాయలు ఇవాళ ఇక్కడ నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కష్టపడి ప్రతి కార్యకర్త నాయకుడు ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి ఇవాళ మున్సిపల్ చైర్మన్ కూడా మీరు కైవసం తీసుకోవడం దానికి వీళ్ళందరూ కూడా అభినందిస్తూ ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा, ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS और म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा ने साबिक़ नायब वज़ीर आज़म बाबू जगजीवन राम के नज़रियात पर अमल करने हुए अपील की। इन्होंने ST भवन में मुनक़िद 119वीं जयंती तकरीब में शिरकत की। इस मौके पर इन्होंने बाबू जगजीवन राम की तस्वीर पर फूल चढ़ाकर इन्हें ज़बरदस्त खिराज अक़ीदत पेश किया। इन्होंने कहा कि जगजीवन राम की खिदमत हमेशा याद रखी जाएगी और नौजवानों को इनकी ज़िंदगी से सबक हासिल करने का मशवरा दिया। పెద్దలు కలెక్టర్ గారు దృష్టి వేదికపై ఉన్న ఆఫీసర్ అందరూ కలిసి మనం పెద్దలు చాలా మాట్లాడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, రేంజ్ డైరెక్టర్ జేసీ గారికి మరియు నరేష్ రాథోడ్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. 2వ మహిళ శ్రీమతి చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ శ్రీ రాజా శ్రీషా గారిని సందేశం ఇవ్వాలి. దీంతో పాటు అడ్మినిస్ట్రేషన్ కూడా ఇందాక పెద్దలు కొందరు నాయకులు కూడా చాలా సమస్యలు వచ్చాయి. అక్కడ నుంచి జాబ్ కావచ్చు, లేదు ITI కాబట్టి మనం ఎక్కడైనా జాబ్ ఫెయిలర్స్ వస్తాము, అక్కడ నుంచి జాబ్స్ కావచ్చు. దాంతో పాటు ప్రైవేట్ జాబ్స్ కూడా అంటే శ్రీ మనోహర్ గారు వందన సందర్భాలు తెలియజేయగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ భోజన వసతి జీవన్ రామ్ గారు 119 జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ
ఈరోజు మనం అధికారంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చరిత్ర గురించి చాలామంది చెప్పారు. నేను కొన్ని అంశాలను ప్రత్యేకంగా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మీరు అందరూ కూడా దయచేసి వారి జీవిత చరిత్ర గురించి చదవండి. వారు చాలా వెనకబడి ఒక కమ్యూనిటీ నుంచి వచ్చినా కూడా వారు మొత్తం ఇండియాలో కూడా బాగా చదివి మళ్ళీ లాంగెస్ట్ పార్లమెంటరియన్ అయ్యారు. ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో చాలా కీలకమైన పాత్ర ఉంది. గ్రీన్ రెవల్యూషన్లో చాలా కీలకమైన పాత్ర ఉంది. అంటే దాకా కూడా వారి జీవిత చరిత్ర గురించి చెప్పచ్చు. కానీ పిల్లలు మీరు అంటే ఈ ఫ్రీడమ్ స్ట్రగల్లో ఇట్లా ఎవరెవరు మళ్ళీ చాలా కష్టపడి మన భారతదేశంలో ఎక్కడైనా వివక్ష జరగకూడదు, దానికి కాన్స్టిట్యూషన్లో ఏమేమి రైట్స్ ఉండాలి, అందరికీ ఏమేమి డ్యూటీస్ ఉండాలి, దాని గురించి వాళ్ళు వివరించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు బాబు జగజీవన్ రామ్ గారికి ఈరోజు అట్లీస్ట్ ఈరోజు అందరూ గుర్తుపెట్టాలి. వాళ్ళు ఇచ్చిన విలువైన మాట మనం ఈరోజు మన దృష్టికి తీసుకొని రావాలి, మనం ఫాలో చేయాలి, అమలుకి తీసుకొని రావాలి. ఒక మాట ఏంటి అంటే ఇప్పుడు కూడా నాకు అంటే చదివినప్పుడు నేను కూడా చదివాను ఇప్పటివరకు అంటే గుర్తుంది. మనం ఇప్పుడు ఒక డెమోక్రసీలో మనం ఇంకా ముందు పోవాలి, మనం ఇంకా డెమోక్రసీ డెవలప్ కావాలి అంటే ప్రతి ఒక్కరికి మనం డెవలప్ చేయాలి. దేనికి డెవలప్ చేయాలి అంటే వాళ్ళ డిసిజన్ వైజ్లీ తీసుకోవాలి అంటే మనం ప్రతి ఒక్కరికి డెవలప్ చేయాలి. ఆ ప్రతి ఒక్కరికి డెవలప్ చేయాలి అంటే ఆ వెనుక ఉన్న వాళ్ళకి ఫస్ట్ ముందు తీసుకురావాలి. వాళ్ళ ముందు వస్తే వాళ్ళు డిసిజన్ మంచి తీసుకోవచ్చు. జీవితంలో 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో దాదాపు 30 ఏళ్ళు కేంద్ర స్థాయిలో ఆయనకి గొప్ప అధికారంలో ఉండడం జరిగింది. అలాగే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం అనునిత్యం ఆయన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. ఆయన అలాగే మన స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొనడమే కాకుండా 1930లో కూడా ఆయన సత్యాగ్రహంలో పాల్గొనడం జరిగింది. हर पीर के रोज़ मुनक़िद होने वाला प्रजावानी प्रोग्राम कल मनसूख कर दिया गया है। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि के मुताबिक चीफ मिनिस्टर के दौरे के पेश नज़र ये फ़ैसला लिया गया है। आवाम से ताउन की अपील की गई। సరే ఇస్తాం, ఇస్తాం. अपील कोसमा चीफ मिनिस्टर रेवंत रेड्डी के पीर के रोज़ पिपरी के तयशुदा प्रोग्राम के पेश नज़र गवर्नमेंट वेब और पेद्दापल्ली के रुकन असम्बली विजय रमना राव ने इंतज़ामात का जायज़ा लेने आदिलाबाद टाउन पहुँचे। इतवार के रोज़ असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी के कैंप ऑफिस का दौरा किया। कंदी श्रीनिवास रेड्डी ने पार्टी के मुकामी कायदीन और कारकुनों के हमरा इनका पुरतबाग इस्तकबाल किया और इन्हें शाल पोशी करते हुए तहनीत पेश की। इसके बाद इन्होंने जलसे आम के इंतज़ामात के हवाले से तबादला ख्याल किया।
ఫస్ట్ టైం వచ్చింది. ఏ ఉదాహరణ సార్ నేను బీఆర్ఎస్ ఎడుపడతాయి మీకు తర్వాత అందరూ निर्मल ज़िले के खानापुर टाउन में म्यूनसिपल चेयरपर्सन और नायब चेयरमैन के इंतखाबात तवील कशीदगी और हंगामा खेज हालात के बाद बिल आखिर मुकम्मल हो गए। बीआरएस और बीजेपी इत्तेहाद के तहत वार्ड नंबर 9 के काउंसलर इंकम मोनिका चेयरपर्सन मुंतखब हुई, जबकि वार्ड नंबर 6 के काउंसलर शोएब हुसैन वाइस चेयरमैन के तौर पर मुंतखब हुए। ये इंतखाबात 3 मरतबा मनसूख होने के बाद चौथी बार सख्त सिक्योरिटी इंतजामात के दरमियान मुनक्किद किए गए हैं। किसी भी नाखुशगवार वाक़े से बचने के लिए ज़िला पुलिस ने भारी बंदोबस्त किया और इंतखाबी मुकाम पर खुसूसी हिफाजती इक़दामात किए गए। इलेक्शन ऑफिसर जीवरत्नम ने गुज़िश्ता दिन पेश आए तनाज़ात को मद्देनज़र रखते हुए इस बार वाज़ेह तरीक़ेकार के साथ इंतखाबी अमल मुकम्मल कराया। चेयरमैन और नायब चेयरमैन के इंतखाबात के ऐलान के बाद खानापुर के अवाम में खुशी की लहर दौड़ गई। इंतखाबात के अख्तिताम के साथ ही खानापुर के अवाम ने राहत की सांस ली और तरक्याती कामों के आगाज़ की उम्मीद जाहिर की। బీఆర్ఎస్ పార్టీ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు తీసుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారాలు అందించి ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాము ఎమ్మెల్యే సార్తో. అదే లోపల కూడా కోరుకున్నాము ఎమ్మెల్యే సార్కు మీరు సహకరించి మా ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కోరుకున్నాము. దానికి సార్ కూడా అంగీకారం తెలిపారు. లేని విధంగా ఖానాపూర్ మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. మొన్న జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి 4, బీజేపీ పార్టీకి 4, కాంగ్రెస్కి 3 సీట్లు ఇవ్వడం జరిగింది. ఖానాపూర్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఈ మున్సిపాలిటీని ఎవరైతే ఉంటే సురక్షితంగా ఉంటుంది, అవినీతి రహిత పరిపాలన అందిస్తారని చెప్పి ఎవరైతే ఖానాపూర్ ప్రజలు కోరుకున్నారో అదేవిధంగా ఇవాళ మేము ఏదైతే మేము ఎప్పుడైతే ఎలక్షన్లు అనుకున్నప్పుడు మాకు 4 ఇచ్చారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే మాకు అక్కడ మేము సెంట్రల్లో మేమున్నాం, మేము చేస్తామన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నామన్నారు. వచ్చినాయి మేము ఏమీ లేదు, జాన్సన్కి తల్లి లేరు తండ్రి లేరు అని చెప్పారు. కానీ ఖానాపూర్ ప్రజలు బీఆర్ఎస్కి 4 సీట్లు ఇచ్చారు, ఏం లేకుండా. ఎందుకంటే ఖానాపూర్ ప్రజలు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ పార్టీ అయితేనే ఖానాపూర్ సురక్షితంగా ఉంటుంది, అవినీతి రహిత పరిపాలన అందిస్తారు. ప్రజల అభిష్టం మేరకు, వారి అభిప్రాయం మేరకు మా బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక గారు మరియు టీఆర్ఎస్ చైర్మన్గా షోయబ్ హుస్సేన్ గారిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మా పార్టీ నుంచి 4 కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నుంచి 3 కౌన్సిలర్లు ఓటేసి 7 మాకున్న నిన్న అధికార దర్పంతో అధికారం ఉన్నదనే అహంకారంతో ఈ ఆపిన క్రమాన్ని మేము కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని దృష్టిని కూడా తీసుకురావడం జరిగింది. నిన్న కలెక్టర్ గారికి కూడా కలిసి ఆయన మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఒక ఓటర్ మాత్రమే, ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో ఆయన ఎమ్మెల్యే కాదు. ఆయనకు ఒక ఓటు అవకాశం వచ్చింది, ఓటర్లా వ్యవహరించాలి. కానీ నువ్వు ఎన్నికల ప్రక్రియను ఆపగలిగావు కానీ మా గెలుపును ఆపలేవు అని నిన్ననే చెప్పినా ఈరోజు నిరూపించుకున్నాము. ప్రజల ఆకాంక్ష, ఖానాపూర్ ప్రజల ఆకాంక్ష నెరవేరింది.
दूसरी तरफ रुकन असम्बली हल्के खानापुर वेड़मा बुज्जू पटेल ने कहा कि खानापुर में बीआरएस और बीजेपी के दरमियान एक नाजायज़ इत्तेहाद का पर्दा फाश हो गया है। इन्होंने चेयरपर्सन और वाइस चेयरमैन के इंतखाबात के बाद मीडिया से खिताब किया। इन्होंने पार्टियों पर तनकीद करते हुए इल्ज़ाम लगाया कि इन्होंने गैर अखलाक़ी सियासी माहदे के ज़रिए क़यादत के ओहदे हासिल किए हैं। इन्होंने मज़ीद अपने गम और गुस्से का इज़हार करते हुए इल्ज़ाम लगाया कि वो काउंसिल के अरकान को अपनी हिमायत बढ़ाने पर मजबूर करने के लिए डरा रहे हैं। बीजेपी बीआरएस ఒక అక్రమ సంబంధం బయటపడింది। రాజ్యాంగబద్ధంగా మేము గెలవడం అనేది జరిగింది, కానీ ఇక్కడ ఎన్నికనేది రాజ్యాంగబద్ధంగా కాకుండా వారి యొక్క అక్రమ సంబంధం వల్ల ఈరోజు ఆ ఎన్నికలు జరిగినాయి। వాస్తవంగా నిన్ననే మేము గెలిచేసాం। మరి మా యొక్క ఇద్దరు అభ్యర్థులను భయపడి వారు ఏలాంటి మాకు ఓటు కూడా చేశారు। ఇంకొకటి నేను సవాల్ విసిరాను, చీము నెత్తురుండే ఆ రెండు పార్టీలు కలవాయి, వాళ్ళిద్దరు కూడా చీము నెత్తురు లేదు వాళ్ళకి, కాబట్టి కలిసి వాళ్ళు రావడం అనేది జరిగింది। నా ఛాలెంజ్ వాళ్ళు ఫస్ట్ స్వీకరించాలి, వారు ఎక్కడ కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేరు। నిజం చెప్తున్నారు కదా, ఈ యొక్క నియోజకవర్గానికి गवर्नमेंट विप और पेद्दापल्ली रुकन असम्बली विजय रमना राव ने ऐलान किया कि चीफ मिनिस्टर रेवंत रेड्डी पीर के दोपहर बौद्ध हलके के पिपरी गांव पहुंचने वाले हैं। इन्होंने बताया कि चीफ मिनिस्टर ज़िले का दौरा प्रजा पालना प्रगति प्रणालिका के नन्यन रोज़ा एक्शन प्लान के हिस्से के तौर पर है। इतवार को मंचिरियाल के रुकन असम्बली प्रेम सागर राव, डीसीसीबी सदर नरेश यादव, आदिलाबाद कांग्रेस असम्बली इंचार्ज कंदीसर निवास रेड्डी, बूथ इंचार्ज अडे गजेंद्र, मल्लेपुला नरसैया और दीगर अहम पार्टी कायदीन ने पिपरी गांव का दौरा किया। इन्होंने इस वक्त पंडाल में किए जा रहे इंतजामात का मायना किया। इन्होंने कहा कि चीफ मिनिस्टर ने आदिलाबाद की तरक्की में खुसूसी दिलचस्पी ली है। मज़ीद बारा मंचिरियाल के रुकन असम्बली प्रेम सागर राव ने कहा कि डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का चीफ मिनिस्टर रेवंत रेड्डी के साथ पिपरी जा रहे हैं ताकि इन वादों को पूरा किया जा सके जो इन्होंने क़ब्ल इंतखाबात पैदल मार्च के दौरान आवाम से किए थे। इन्होंने आवाम से अपील की कि वो जलसे को कामयाब बनाने के लिए कसीर तादाद में शिरकत करें। రేపు మధ్యాహ్నం 2:30కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ కాన్స్టిట్యున్సీ పిప్పర్లో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు। మరి రేపు వాళ్ళు మధ్యాహ్నం వచ్చి సాయంత్రం 5 గంటల దాకా ఈ సభ కొనసాగుతూ ఉంది। ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ ఉమ్మడి జిల్లాను ధ్వంసం చేస్తే ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 6వసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రావడం, మరి ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల 3 నెలల సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజానికానికి ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇలా 6 గ్యారెంటీలు తూచ తప్పకుండా ఒకటెనుక ఒకటి ప్రభుత్వం అమలు చేసుకుంటూ పోతూ ఉంది। ప్రధానంగా ఇవాళ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ, మహిళలకు రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ, 5 లక్షలటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం కానీ, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు మరి ఎవరు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు। పేదలందరికీ సన్నబియ్యం, వాటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఇస్తూ ఉంది। మరి ఇంకా కూడా ఇవాళ ఆరోగ్య బీమా సౌకర్యం ఏదైతే ఇవాళ హెల్త్ కాకుండా బీమా సౌకర్యాన్ని కూడా మరి గతంలో రైతు బీమా కానీ అదేవిధంగా ఇతరాతర బీమా సౌకర్యాలు ఏ రకంగానైతే కుల వృత్తులకు ఉండను మొత్తం ఒకటే దానిలో తీసుకొచ్చి అందరికీ బీమా సౌకర్యాన్ని మరి కొత్తగా ఇవాళ ప్రభుత్వం మన బడ్జెట్లో పెట్టడం జరిగింది। ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా రైతాంగం కానీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కానీ ఆశించినంత మేరకు ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది। 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు భట్టి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడనే పాదయాత్ర మొదలుపెట్టింది కాబట్టి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఏవైతే వాగ్దానం చేసి ఇక్కడి నుంచి మంచిర్యాల వరకు దాదాపు 30 రోజుల పాదయాత్ర సందర్భంగా చేసిన వాగ్దానాలు మర్చిపోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసి మనం ఈ సభ అక్కడ పెడదాం, మనం చేసిన వాగ్దానాన్ని శాంక్షన్ ఇచ్చే ఉద్దేశంతో, అంటే కాంగ్రెస్ పార్టీ
మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, చెప్పింది ఖచ్చితంగా చేస్తామని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఇక్కడికి వస్తున్నారు. गवर्नमेंट वेब और पेद्दापल्ली रुकन असम्बली विजय रमना राव ने आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की ज़बरदस्त तारीफ़ की। इतवार के रोज़ शहर मुस्तखर के प्रजा सेवा भवन में मुनक़िद एक तैयारी मीटिंग से खिताब करते हुए जिसकी सदारत कंदी श्रीनिवास रेड्डी ने की, इन्होंने हल्के में कांग्रेस पार्टी के MLA की अदम मौजूदगी के बावजूद आदिलाबाद में म्यूनसिपल क़ियादत को हासिल करने में कंदी श्रीनिवास रेड्डी की कोशिशों की सताइश की। इन्होंने BRS और MIM दोनों पार्टियों के सीनियर लीडरों और काउंसिल मेंबरान के साथ मिलकर म्यूनसिपालिटी को कामयाबी के साथ कांग्रेस के कंट्रोल में लाने के लिए इनकी सताइश की। మేమందరం కూడా కాంగ్రెస్ చెప్తూ, ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్న దగ్గర గెలవడం గొప్పతనం కాదు. గవర్నమెంట్ ఎమ్మెల్యే లేకున్నా మరి శ్రీనివాస్ రెడ్డి గారు పట్టుదలతో 2023 ఎన్నికలలో వారు ఓడిపోయినప్పటికీ కూడా మరి నిత్యం కార్యకర్తలతో నాయకులతో ముందుకుంటా మరి వాళ్ళ ఆదిలాబాద్ మున్సిపల్ను కైవసం చేసుకోవడం కోసం మరి వారి నాయకత్వంలో మరి వారి సారథ్యంలో మీరందరూ ప్రయత్నం చేసి దాన్ని సాధించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు కానీ, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి గ్రామాల అభివృద్ధి కానీ ఏది జరగాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తప్ప అభివృద్ధి జరగదు. చాలామంది చెప్పుకుంటారు, ఎవరి స్థాయిలో చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే ఇక్కడ 30 కోట్ల నిధులు వచ్చాయి. దాన్ని మీరంతా కూడా ప్రతి నాయకుడు కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. CPI ज़िला सेक्रेटरी प्रभाकर राव ने नरेंद्र मोदी की ज़ेर क़यादत मरकज़ी हुकूमत पर तनक़ीद करते हुए इल्ज़ाम लगाया कि वह अवाम मुखालिफ पॉलिसियाँ अपना रही है। इतवार के रोज़ पार्टी ने आदिलाबाद शहर भर में डोर टू डोर एहतजाजी मुहिम का अहतमाम किया। इन्होंने किसानों, मजदूरों और नौजवानों के साथ BJP की हुकूमत की तरफ से की जाने वाली नाइंसाफ़ियों को उजागर किया। इन्होंने आज़ाद हिंदुस्तान में कम्युनिस्टों के ज़रिए अदा किए गए अहम किरदार पर जोर दिया और आवाम से अपील की कि वो CPI की हिमायत करें। इन्होंने कहा कि पार्टी अपनी जद्दोजहद में आवाम के साथ मजबूती से खड़ी है। ప్రజా పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజలు సాయం, కమ్యూనిస్ట్ పార్టీ పోరాటానికి ప్రజలు సాయం. ఇంటింటికి CPI ఇంటింటికి CPI జిందాబాద్ జిందాబాద్ इधर राइट పార్టీ CPI రాష్ట్ర సమితి ఏప్రిల్ 1 నుండి 10 తారీఖు వరకు ఇంటింటికి CPI అనే కార్యక్రమం తీసుకొని ప్రభుత్వ విధానాలు, కేంద్ర ప్రభుత్వం BJP చేస్తున్న అవినీతి అక్రమాలు, వాళ్ళు చేస్తున్న రైతులకు అన్యాయం, దేశంలో ఉన్న కార్మిక చట్టాలని కోడ్లుగా విభజించి రకరకాలుగా ఈ దేశాల్లో మరి తీవ్రమైన ఇబ్బందులు తీసుకొస్తున్న BJP గురించి ప్రజలకు తెలియజేసి, అట్లనే భవిష్యత్తులో CPI పార్టీ కూడా పోరాటానికి ప్రజల సాయం, సహకారాలు, నిధులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. చాలా మంచి స్పందన ఉన్నది. ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీకి ఎంత పేదోడైనా జేబులకెళ్ళి 50-100 రూపాయలు తీసి పిలుచుకుంటూ ఇస్తున్నట్టే ఇది చాలా సంతోషం. ఇది మేము ఇక్కడ ఆదిలాబాద్లో మాత్రం 5 నుండి 20 తారీఖు వరకు ప్రతి వార్డులో, ఆదిలాబాద్లో 49 వార్డు తిరుగుతాం. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా మా దళాలను పెంచి ఇంకా జిల్లా వ్యాప్తంగా గ్రామాన మా కమ్యూనిస్ట్ పార్టీ మీద ప్రేమ, అభిమానాలు ఎందరి మందికి ఉన్నాయి, ఎంత ప్రజలు
మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మాకు ఓట్లు సీట్లు లేకున్నా కానీ కనీసం జెండల ఖర్చు కమ్యూనిస్ట్ పార్టీ తిరిగే ఖర్చుల కన్నా ప్రజలు సహకరిస్తే ప్రజల కొరకు అంకితమై నిరంతరం పోరాడుతున్న సిపిఐకి విరాళాలు ఇవ్వండి అని కోరుతూ ఉన్నాం. అంటే ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశానికి రాజభరణాలు రద్దు కానీ ఈ దేశంలో పరిశ్రమలు కానీ తీసుకొస్తే నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చి పెత్తందారులకు అప్పచెప్తాను, కార్పొరేట్ శక్తులు అప్పచెప్తాను, మతోన్మాదం కులం మతం చెప్పి ఈ దేశ ప్రజలు విచ్ఛిన్నం చేసి ఈ దేశాన్ని దోచుకునే పెత్తందారులకు దాసోహం చేస్తాడు, రైతులకు అన్యాయం చేస్తాడు, గిట్టుబాటు ధరలు లేవు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సామాన్య ప్రజల మీద ధరలు మోపి ఇవాళ పేద పనులు నడి విరుస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని ప్రజలకు తెలియజేస్తూ మరి సిపిఐ పార్టీకి విరాళాలు ఇచ్చి కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయాలని కార్మికులు, రైతులు, మేధావులు, విద్యార్థి యువకులు, మహిళలు అన్ని వర్గాల ప్రజల్ని మేము సిపిఐ పార్టీ ఆజాద్ జిల్లా సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 20 తారీఖు వరకు మాకు సహకరించాలని చెప్పి సిపిఐ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. भोरच मंडल के मांडागड़ा गांव के अंदर वाक़ श्री मुरली कृष्ण मंदिर की दूसरी सालगिरह बड़ी शान और शौकत के साथ मनाई गई। गुज़िश्ता 3 दिनों से मजहबी रसूमात और अक़ीदत से गाने के प्रोग्राम जारी थे। मुख्तलिफ़ गाँवों से अक़ीदतमंदों की बड़ी तादाद ने शिरकत की। एक अज़ीमुश्शान जुलूस का अहतमाम किया गया। गाँव वालों ने अक़ीदतमंदों के लिए महानदानम का अहतमाम किया। పంపిద్దాం అందరికి పోతాయి. कुमरमीम ज़िला आसिफाबाद के लिंगापुर मंडल के पेलापेड़ ग्राम पंचायत के अंदर वाक़ गोंडागुड़ा गांव में एक सानेहा पेश आया। गांव के रिहायशी उत्तम अकबर शाहपेट हिट स्ट्रीक के बाइस इंतकाल कर गए। इसके अहल खाना ने बताया कि वो सिर्फ 2 दिन पहले दही रोज़गार गारंटी स्कीम के तहत काम पर गया था। रिपोर्ट से पता चलता है कि इसी गांव के 7 दीगर बाशिंदे बीमार पड़ गए हैं और इन्हें इलाज के लिए चन्नूर सरकारी अस्पताल मुंतकिल किया गया है।
పనికి పోయినా ఇంటికి వచ్చినాక వామిటింగ్ మోషన్స్ అయింది. అందుకోసమే వాడ డబ్బు తగిలి ఆయన చనిపోయడం జరిగింది. హాస్పిటల్లో ఉండే నాకు కూడా బాగా సీరియస్ ఉంటుంది. चीफ मिनिस्टर रेवंत रेड्डी के आदिलाबाद ज़िले दौरे के पेश नज़र पिपरी गांव में जलसे आम की तैयारियों का जायज़ा लेने के लिए सरकारी वेब कंदी श्रीनिवास पिपरी गांव पहुंचे। इस मौके पर आदिलाबाद असम्बली हल्का इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने इनसे मुलाकात की और शाल पोशी करते हुए इनका पुरतबाक इस्तकबाल किया। बाद अज़ां दोनों कैदीन ने जलसे की तैयारियों और इंतज़ामात पर तफसीली तबादला ख्याल किया। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। सरकारी वेब का दौरा KSR कैंप ऑफिस कंदी श्रीनिवास रेड्डी ने किया पुरतबाक इस्तकबाल। चीफ मिनिस्टर जलसे की तैयारियों पर तबादला ख्याल, जलसे को कामयाब बनाने की अपील। ज़िले में बाबू जगजीवन राम जयंती तकारीब, अवामी नुमाइंदों, अफसरान और आवाम की जानिब से खिराज अक़ीदत। चीफ मिनिस्टर के पिपरी जलसे की तैयारियों का जायज़ा, अवामी फलाह व तरक्की को आवाम तक पहुँचाने के लिए चीफ मिनिस्टर का दौरा। कंदी श्रीनिवास रेड्डी की काविशों पर सरकारी वेब विजय रमना राव की सताइश, म्यूनसिपल चेयरपर्सन का हासिल करने में किरदार की तारीफ। खानापुर बल्दिया पर बीजेपी और बीआरएस का कब्जा, चेयरपर्सन बीजेपी, वाइस चेयरमैन बीआरएस के हिस्से में। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।